ఈరోజు మన 51వ వార్డులో మా ఉత్తర నియోజకవర్గ ఎమ్మెల్యే గారు విష్ణుకుమార్ రాజు గారు, అలాగే మా గ్రేటర్ విశాఖ మేయర్ గారు పీలా శ్రీనివాసరావు గారి సహకారంతో ఈరోజు నా 51వ వార్డులో ఈరోజు సుమారుగా ₹1 కోటి నిధులు ఇక్కడ కేటాయించడం జరిగింది. ఏదైతే ఉందో ఈ ₹1 కోటికి ఇక్కడి వరకు ఉన్న ఏదైతే ఈ రోడ్లు ఫార్మింగ్ కాలేదు, మట్టి రోడ్లతో ప్రజలందరూ అల్లాడిపోతుంటే ఒకరోజు వార్డు విజిట్కి వచ్చి సార్ దీన్ని చూసి వెంటనే తక్షణమే దీన్ని పరిశీలించి ఈ వర్క్ని చేయాలని చెప్పేసి ఏఈ గారికి ఆర్డర్ వేయడం జరిగింది. ఆయన వెంటనే దీన్ని స్పందించి ఈ వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేసి దీనికి సుమారుగా ఈరోజు మనం ఇక్కడ కొబ్బరికాయ కొట్టడం 52 లక్షలకి కొబ్బరికాయ కొట్టడం అనేది జరిగింది. వార్డు అభివృద్ధికి ఈ పార్టీల మీద ఏది ఉన్నా సరే మేము అడగగానే మా ఎమ్మెల్యే గారు ఎప్పుడు కూడా మిగతా వార్డుల్లో చూసుకుంటే ఈ కోఆర్డినేషన్ అనేది లేదు. మా నియోజకవర్గంలో మాత్రం మేము వైఎస్ఆర్సీపీ కార్పొరేటర్ అయినా సరే ఆయన ఎమ్మెల్యేగా బీజేపీ ఎమ్మెల్యేగా ఉన్నా మా మేయర్ గారు కూడా టీడీపీకి ఉన్నా అది ఎలక్షన్ వరకు తప్ప మిగతా అభివృద్ధి వచ్చేటప్పటికి అందరికీ సహకరించే విధంగా అయితే మాత్రం మా నాయకులు ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మా పేరున ధన్యవాదాలు తెలియజేస్తారు. వార్డులో ఎప్పటి నుంచో మీరు ఇప్పుడు చూస్తున్నారు 25 సంవత్సరాలు అయిపోయింది. ఇక్కడ రోడ్డు కూడా లేదు. రకరకాల కారణాలు, కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. ఆ ఇష్యూస్ అన్ని సార్ట్అవుట్ చేసి ఇక్కడ కార్పొరేటర్ గారు సహాయంతో రే వెంకటరమణ గారు అట్లాగే సుమారు 52 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఒక రోడ్డు నిర్మాణం చేయటం గురించి ప్రతిపాదన చేయటం జరిగింది. అట్లాగే ప్రతిపాదన యాక్సెప్ట్ అయ్యి ఇప్పుడు కాంట్రాక్టర్స్ కూడా రెడీగా ఉన్నారు. గౌరవ మేయర్ గారు పీలా శ్రీనివాస్ గారు ఈరోజు దాన్ని శంకుస్థాపన చేయడానికి రావడం జరిగింది. మొత్తం మీద సుమారు ఒక 80 లక్షల రూపాయల వరకు ఈరోజు శంకుస్థాపన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది మేయర్ గారు చేతుల ద్వారా. అట్లాగే వెంకటరమణ గారు కార్పొరేటర్ గారు, ఇంకా బీజేపీ జనసేన నాయకురాలు, తెలుగుదేశం పార్టీ నాయకులు అందరూ కూడా వచ్చి ఇక్కడ అంతా పార్టిసిపేట్ చేసి అభివృద్ధితో పాటు సంక్షేమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ చేపడుతున్నామని చెప్పి మీకు అందరికీ తెలియజేసుకుంటూ, నార్త్ నియోజకవర్గంలో పార్టీలకి సంబంధం లేదు. ఇక్కడ పార్టీలు ఎలక్షన్ టైం వరకు పార్టీలు, మళ్ళీ ఎలక్షన్ కార్పొరేషన్ ఎలక్షన్ వస్తే మాకు ఓటేయండి మాకు వేయండి అని అడుగుతాం. అంతేగాని తర్వాత అభివృద్ధి ఎవరైతే కార్పొరేటర్ అవనివ్వండి అభివృద్ధి కార్యక్రమాల్లో మాత్రం అందరూ కూడా కలిసికట్టుగా చేస్తేనే ఈ నియోజకవర్గానికి బాగుంటుందనే ఉద్దేశంతో ఈ విధంగా చేస్తారు. ఈ వార్డులో 2 ప్లేసుల్లో శంకుస్థాపన చేయడం అయింది. ఒకటి బ్రిడ్జి శంకుస్థాపన, 2 ఇక్కడ రోడ్డు, ఇంకా గతంలో ఆగిపోయిన రోడ్లు కూడా ఉన్నారన్నారు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజాపరం, ఈ పాలన అందరికీ సమానంగా చూడాలనేదే చంద్రబాబు నాయుడు గారి, మోడీ గారు కానీ, పవన్ కళ్యాణ్ కానీ ఒక ప్రణాళికగా ప్రజాస్వామ్యంలో ప్రజలకు అందుబాటులో ఉండాలి నాయకులు. ఆ నాయకుల్లో మీరు కూడా భాగస్వాములు అవ్వాలనేది ప్రధాన ఎజెండాగా, ఎక్కడ మట్టి రోడ్డు ఉన్నా దాన్ని నెల తిరక్క ముందే పూర్తి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ప్రతి ఒక్కరు కూడా సహకరించాలి. మీ ఇంటి ముందును కూడా అరుగులు అవి పెట్టుకొని మేము తీవంటే నేనే ఎంటర్ అవ్వాల్సి వస్తుంది, నేనే ఖర్చు చేయడం వస్తుంది. ఎందుకంటే రోడ్లు వేసుకోకుండా ఇంకా మట్టి రోడ్లు తిరిగే ఈ సిటీని శుభ్రంగా ఉంచి ఈ దేశంలోనే ఇప్పటికే మంచి ప్రథమ స్థానంలో ఉన్నాం. దానికి సహకరించమని ప్రజలు కోరుతూ, డ్రైన్లు కూడా మ్యాక్సిమం డ్రైన్లు మా ఎమ్మెల్యే గారు నాయకత్వంలో, కార్పొరేటర్ గారు కానీ సహకారంతో టోటల్ అన్నీ కూడా పూర్తి చేయనందుకు తొందరలోనే నిర్ణయం తీసుకొని